గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అంటే నేను విన్నాను మీకు ప్రపోజల్స్ చాలా గీతా మాధురి గారి దగ్గరకు వచ్చినాయి అంట కదా. అంటే నేను కొంచెం రిక్వైండ్ చేస్తారా? అదే కొంచెం రీసెర్చ్ చేసి వచ్చారా మీరు ఉమా గారు? అంటే పెళ్లికి గీతా ముందు మాధురి గారి దగ్గరికి అంటే పర్ణిక గారు మీ ఫ్రెండ్ కదా, సో కొంచెం ఏమైనా రికమెండ్ చేస్తారా అని చెప్పేసి చాలా అవునవును. ప్రపోజల్స్ వచ్చినాయి అంట కదా. అవునవును. అంటే అప్పట్లో ఏంటే నిన్ను డైరెక్ట్ గా అడగకుండా నన్ను అడుగుతారేంటి రికమెండేషన్స్ లాగా అని అడిగేది. బట్ దెన్ వి ఎంజాయ్డ్ దట్ ఫేజ్. అంటే చాలా దాని హైట్ కో ఏంటో ఎక్కువ దాన్ని అడిగేవాళ్ళు కాదు. దాని హైట్ కి ఇంకా హైట్ ఉండాలి కదా. అవును. సో నా హైట్ కి ఈజీగా అందరికి మ్యాచ్ అయిపోయే హైట్. సూపర్. గీతా మాధురి దగ్గర కెసినో బాగా ఆడతారంట. చాలా ఇంటర్వ్యూస్ లో మీరు కూడా వెళ్ళారు ఎప్పుడైనా? గోవా ఇద్దరు కలిసి ఆడారు ఎప్పుడైనా? గోవా వెళ్ళాను. గోవాలో క్యాసినో ఆడాను. ఇద్దరం కలిసి క్యాసినోస్ ఆడలేదు. అవుట్ ఆఫ్ కంట్రీ షోస్ చేసాం కానీ క్యాసినోస్ ఆడేంత వెళ్ళలేదు, అంత టైం లేకుండే. మేము వెళ్ళిన 2-3 అవుట్ ఆఫ్ కంట్రీ షోస్ కూడా. బట్ దెన్ నేను మా హస్బెండ్ లండన్కి వెళ్ళినప్పుడు ఆడాం. ఓకే. ఎలా అంటే దాని గురించి గొడవలు, రోడ్డు మీద నుంచి అరుచుకుంటున్నాము. అంటే వెళ్ళి $100 తీస్తాడు, వెళ్ళి $500 తీస్తాడు, వెళ్ళి ఇంకొక $500, ఇలా ఎన్నని ఖర్చు పెడతావు, ఆపు ఆపు అని నేను లేదు ఇదిగో నెక్స్ట్ టైం డెఫినెట్లీ వచ్చేస్తుందని. ఇంకా క్యాసినోలో తెలిసిందేగా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు లండన్ లో మొత్తానికి వచ్చినాయా? ఖర్చు పెట్టారు? వచ్చినాయి. కొంచెం పర్లేదు, పర్వాలేదు ఖర్చు మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. కాదు, ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చినాయి. వచ్చింది. అమ్మో లేకపోతే నా అక్కడే కూర్చునే వాళ్ళం అర్ధరాత్రి అంతా కూడా. మీరు అక్కడే కూర్చోబెట్టి ఎట్లా ఉన్నారు? మీ నందు కూడా చెప్తూ ఉంటాడు, అంత అయిపోయిన తర్వాత అరే అయిపోయినాయి ఒక సడన్ టైం కి ఎడిక్షన్ అయిపోయిందంట కదా. అడిక్షన్ అది అసలు. అమ్మో క్యాసినో అనేది చాలా పెద్ద అడిక్షన్. ఇంకా వెళ్ళకూడదు అని చెప్పి ఏదో ప్రామిస్ కూడా పెట్టుకున్నా. ఇది నిజం ప్రామిస్ కదా మీరు చెప్పాలి. అలా అసలు $2,000-3,000 అలా వెళ్ళిపోతుంటే ఎలా అసలు? ఎప్పుడైనా కాల్ చేసి మీకు చెప్తే ఇట్లా అయిపోయింది ఇట్లా అయిందని చెప్పి? పోయిందంతా అయిపోయింది, మొత్తం వదిలించుకొని వచ్చాను అని చెప్పి 2-3 సార్లు చెప్పింది. ఇంకా దాని తర్వాత అమ్మో ఎక్కువ చేయకూడదు అని అంటుంది. దాని తర్వాత వెళ్ళే టైం కూడా దానికి లేకుండే. సో రీసెంట్ గా నందు గారు వచ్చారు మా ఛానల్ కి మాట్లాడుతున్నప్పుడు ఇదే. కానీ వాళ్ళ దాని మీద చాలా రూమర్స్, ఐ మీన్ గీతా గారు అండ్ ఇద్దరు డైవర్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా రూమర్స్. అవన్నీ గురించి నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు దీని గురించి కూడా ఇంకేదో 10 అనుకుంటారు. అంటే అది పర్సనల్ లైఫ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. షీఈస్ ప్రెగ్నెంట్ అండ్ అంటే ఎన్ని విషయాల్లో ప్రూవ్ చేసుకుంటారు. వీఆర్ ఓకే, వీఆర్ ఫైన్, వీఆర్ హ్యాపీ, వీఆర్ టుగెదర్. అంటే గీత ఇస్ అ వెరీ సోషల్ పర్సన్ అనమాట. సో అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. ఎప్పుడు మ్యాక్స్ ఫొటోస్ పిక్స్ అన్ని దాని ఐ మీన్ ఇన్స్టాలో ఇట్లా అలా పెడుతూ ఉంటుంది కదా, మేము చూస్తూ ఉంటాం. నాకు బాగా నచ్చిన పిక్, తన ఒళ్ళో పాప ఉంది, సో ఇట్లా భుజం మీద నందు పడుకొని ఉన్నారు. సో రియల్లీ వెరీ క్యూట్ ఫోటో అది. మొన్ననే అనుకున్నాం ఆ ఫోటో గురించి కూడా. సూపర్.